ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి ఫలాల్లో గురుడు కర్కాటకంలో ఉన్నాడు. మరి శనివారం నాటికి మళ్ళీ మిథునంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సింహంలో కేతువు, వృశ్చికంలో రవి, కుజ, బుధ, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి. రాహు ఏమో కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. చంద్రుడు చూసినట్లయితే మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మన రాశి ఎలా ఉందో తెలుసుకుని దానికి సులభమైన పరిహారములు ఆచరించడం ద్వారా అనుకూలంగా ఉంటే కొద్దిగా వేగంగా వెళ్ళడం, జాగ్రత్తలు అవసరమైతే తీసుకోవడం, తద్వారా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి మనకి చెప్పాలి అంటే చంద్రుడు వారాంతం అనుకూలంగా ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. ఈ వారం జాగ్రత్తలు తీసుకుంటే చాలు, వచ్చే వారం నుంచి అత్యద్భుతంగా ఉంటుంది. ఎందు గురించి ఈ వారం వ్యయంలో గురుడు, వచ్చే వారం లాభంలో గురుడు. ఇట్లా గ్రహాల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. చతుర్థంలోనే రవి, కుజ, బుధ, శుక్రులు 4 గ్రహాలు ఉన్నాయి. ఈ విధంగా మిశ్రమైనటువంటి గ్రహాల యొక్క బలం కనపడినప్పుడు ఈ వారం మాత్రం నిదానంగా వ్యవహరించండి. వారాంతం మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు పెద్దగా జరగడం కష్టం. సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరంగా సర్దుబాట్లు జరుగుతాయి. విశేషమైనటువంటి లాభాలు, విశేషమైన పెట్టుబడులు పెట్టడం చాలా కష్టం. అంచేత ఆర్థిక వ్యవహారాల్లో కానీ, బంధుమిత్రులతో కానీ నూతనమైనటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే వివాహ, ఉద్యోగ, వ్యాపార మొదలుగా కలిగిన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం 1 వీక్ వాయిదా వేయండి. అంచేత ఈ వారం మాత్రం సామాన్యమైనటువంటి ఫలితాలు ఆశించి ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. అదేవిధంగా షేర్స్, ఐటీ రంగం, ఈ యొక్క పెట్టుబడులు పెట్టేటప్పుడు పార్ట్నర్షిప్స్, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ వారం ఖచ్చితంగా కనపడుతోంది. అయితే మరి ఇలా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు వ్యాపారంలో కానీ, వృత్తుల్లో కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నప్పుడు మనం జాగ్రత్తలతో పాటు దైవ బలం కోసం ఏం చేయాలి? శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి, శివారాధన చేయండి, శివ దర్శనం చేయండి. అలా చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. దైవ బలం, దైవానుగ్రహంతో పాటు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన, శని భగవానుడి యొక్క తైలాభిషేకాలు మీకు ఎంతో మేలుని కలగజేస్తాయి.